మీకు ఆసనాలు రావంటే మా బావ ఏమీ అనుకునేవాడు కాదు కదా. అయ్యో, నన్ను గాడిదంటారా? గాడిద వింటే ఫీల్ అవుతుందేమో పాపం. ఆడద పిల్ల అయింది గాని లేదంటేనా మీ బావ ముఖము గాడిదలాగా అయి ఉండేది. నిన్ను వదిలేశాక మీ శ్వేతకు వస్తుంది. విన్నయ్యా, నువ్వు ఫోన్ చేస్తావా లేదా? అది కాదు, అక్కడ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏమో తెలియదు కదా మనకు. జరుగుతుందో తెలుసుకోకపోతే నా నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఫోన్ మాట్లాడితే ఎవరైనా ఉంటే ఇబ్బంది అవుతుందో ఏమో. సరే ఉండు, చేస్తా నాగు. చెప్పాను బాబు, అయినా వింటే కదా. అక్కడ ఏదో జరుగుతుందని కొంపలు అంటుకుపోయినట్టు నన్ను ఊగా విసిగిస్తుంది బాబు. వద్దు అని చెప్పండి, నేను వచ్చిన పని సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది. దీని గురించి మీరు బాధపడకండి, ఎందుకంటే కావ్యనే తన భార్య, జీవితాంతం తనతో ఉండేటట్టు నేను చేసే వెళ్తాను. మీరు దీని గురించి బాధపడకండి. సరే బాబు, చాలా సంతోషం, ఉంటాను మరి. అలాగే మావయ్య. పని చూసుకో. నాకు ఒక చిన్న అనుమానం అయ్యా. ఇంకోసారి అనుమానం అది ఇది అంటే పనులు రాలగొడతాను. వెళ్ళి లోపలికి. అంటే నేను ఎస్ఐ పోస్టులకు అప్లై చేశాను. రోజు గ్రౌండ్ కి వెళ్తున్నాను కదా, అక్కడ పరిచయం అయ్యారు. ఎవరమ్మా ఆయన? నేరుగా ఇంటికి వచ్చేసారు. నీకు ఒకటి ఇవ్వాలని వచ్చానమ్మా. నాకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. చేస్తున్నారు, మీ రుణం తీర్చుకోలేను సార్. అదేం లేదండి. లేదే, ఆ ముండితనమే కదా మా కొంప ముంచేది. అది కాదు బామ్మగారు, నేను చెప్పేది ఇబ్బందిగా ఉంటుందని వెళ్ళిపోయి ఏ హోటల్లోనో ఉంటాను. ఏం బాగుంటుంది, నేను అసలు ఒప్పుకోను. బావ చెప్పేది నిజం అమ్మమ్మ గారు. వెళ్ళిపోతానంటున్నాడు. అన్నావా? నేనెందుకంటానమ్మా? అనలేదు. మరైతే ఎందుకు వెళ్ళిపోవాలి? అవసరం లేదు. నువ్వు ఇండియాలో ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే మా ఇంట్లోనే ఉండాలి బాబు. లేదు బామ్మగారు, నేను వెళ్ళిపోతాను. బావా రా, నీ బట్టలు సర్దు. ఇబ్బంది కలుగుతుందని ఊహించలేక ఉండిపోయాను. నీ నాటకాలు మీ బుజ్జి కూడా తెలుసు. కావాలంటే 4 రోజులు కాదు, ఎట్లయినా ఉండొచ్చు, నాకు ఇలాంటి అభ్యంతరం లేదు. ఎవరికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మీరు చాలా కాలం చూస్తున్నారు. వీళ్ళని బయటికి పంపించి అసలు ఎక్కడికి వెళ్తున్నారు? కావాలంటే మీరిద్దరు హ్యాపీగా వెళ్ళరండి. వర్కౌట్ చేస్తే ఇంకో 2 ఇంచులు విశాలంగా మారిందిరే. పెళ్ళైన అమ్మాయి అతనితో కలిసి బయటకు వెళ్ళడం ఏంటో, ఇలా కలిసి తిరగడం. వాళ్ళిద్దరూ బావ మరదళ్ళని మనకు తెలుసు. ఊర్లో వాళ్ళందరికీ తెలియదు కదా. ధాన్యలక్ష్మి, ఎవరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఒకరితో చెప్పుకునే పరిస్థితి నాకు రాలేదు. ఇక నా కోడలంటావా? ఎవరితో ఎంతలో ఉండాలో తనకు బాగా తెలుసు. మీతో చెప్పుకునే పరిస్థితికి దిగజారలేదు నా కోడలు. ధన్యం, నీ జన్మ ధన్యం. మీ వివేకం ఇదేనా? మీ విజ్ఞత? మా బావ ఇంట్లో ఉంటే మీ ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి, లేకపోతే బట్టలు సర్ది పెట్టి పంపించేస్తానంది. మీలో మానవత్వం లేకపోవడం చూస్తుంటే విచారంగా ఉంది. ప్రాజెక్ట్ మొత్తం తానే లీడ్ చేయమని ఒప్పించాలి. ఫీల్ అవుతున్నట్టు నటిస్తున్నా, అసలు పట్టించుకోడేంటి మనిషి. ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నా పైగా ఫీల్ అవుతున్నా. ఆ మమ్మీ చెప్తూనే ఉంది, పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాతలే. అబ్బా, ఆఫీస్ కి టైం అవుతుందన్న హడావుడిలో చూసుకుంటా. నేను చెప్పానని వెళ్తున్నావు కానీ వెళ్ళి ఏం చేస్తున్నారు? కంపెనీలో పనిచేసే ఆఫీస్ బాయ్ కి ఏం తేడా ఉంటుంది? కూడా ఈ దుగ్గిరాల ఇంటికి వారసుడు కదా. కాదని ఎవరన్నారు ఇప్పుడు? కవిలా ఉన్న మీరు మీరు బాస్ లో ఎదగాలి. ఒక బ్రాంచ్ మొత్తం మీరే చూసుకుంటాను చెప్పండి. నేను చెప్పిన కవిత విని అందరూ చూసుకుంటారని తెలిస్తే అనామిక గుండె ఇక్కడే ఆగిపోతుంది. తన సంతోషం కోసం అబద్ధం చెప్పడం తప్పలేదులే. ఏంటి మాట్లాడరు? ఆఫీస్ కు వెళ్తున్నారా లేదా? నేను ఆ బ్రాంచ్ ని అన్నయ్య కంటే నేనే బాగా హ్యాండిల్ చేస్తున్నానని అందరూ క్లాప్స్ కొట్టారు తెలుసా నీకు? అవునా అని చాలా సంతోషపడుతుంది. ఇచ్చారా సార్? లేదే, వెయిటర్ అన్నట్టున్నారు. అన్నాను, వెయిటర్ అనలేదు. ఇంతకు ముందు బట్లర్ గా కూడా పనిచేస్తుంటాడు బావా. దీన్నే బట్లర్ ఇంగ్లీష్ అంటారు. నన్నే చూడమంటే నా మొహాన్ని చూడమని కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి. బావా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి నీ వెనకాల చూడు, నీకే తెలుస్తుంది బుజ్జి. చూడు, అటు చూడు, ఇప్పుడు అని అర్థమైంది. నువ్వు ఏంటనేది మర్చిపోతున్నావు రాజు. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను. అందులోనే అనుమానం. నువ్వేమనుకున్నా పర్వాలేదు. బావా, అసలు నీ ప్లాన్ ఏంటి? నీతో పనుంది, దాన్ని కళావతికి పెట్టమని చెప్పుంటాడు. ఈజీ ఆపు. చూసావా, వాటి వెయిటర్ ని డబ్బుతో పెడతావు రాజ్. వెయిట్ అండ్ హ్యాండ్సమా సార్? వాడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, చండాలంగా ఉన్నాడు. రెడ్ జాకెట్ వేసుకున్న తన సార్. రెడ్ స్టోన్ గాడే. ఓకే, అయితే సార్ చెప్పు చెప్పు. వాడు మీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? కేక్ కోసం. కేక్ దేనికోసం? ఈ రోజు వాలంటైన్స్ డే కదా, పక్కనే ఉన్న అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడానికి అనుకుంటా. నువ్వే డిసైడ్ అయిపోతావా? హీఈస్ ఆస్కింగ్ 1 కేక్ సార్. ఈ రోజు వాలంటైన్స్ డే కదా, దానికోసం కాకుండా ఎందుకోసం ఆర్డర్ చేస్తాడు సార్?
రోజు వ్యాలంటైన్స్ డే కదా. అమ్మ నా బావగా ఎంతకు బర్తేయించావురా, నీ సంగతి చెప్తానుండు. వెంటనే మా నాన్నమ్మకు ఫోన్ చేసి వాళ్ళను రప్పించి మీ ఇదంతా చూపించి అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇంట్లో నుండి మెడబట్టి బయటకు వెళ్ళిపోయేలా చేయకపోతే చూడు, నేను రాజునే కాదు, చూడు శ్వేత ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకొని వాళ్ళ బామ్మకు ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తాడు.